హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్నీ. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ నుంచి మనకైతే నోటిఫికేషన్ రావడం జరిగింది ఫ్రెండ్స్. సో మరి ఈ నోటిఫికేషన్ దేనికి సంబంధించింది అంటే 12 మంత్స్కి గాను, అంటే ఒక సంవత్సరానికి గాను అప్రెంటిస్ కోసము. ఓకేనా ఫ్రెండ్స్, దేనికోసము? అప్రెంటిస్ కోసం అయితే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ రావడము జరిగింది. గమనించాలి ఫ్రెండ్స్, ఇదైతే అప్రెంటిస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో దీనికి ఎవరెవరు అర్హులు అని గమనించినట్లయితే ఐటీఐ, ఓకే, నెక్స్ట్ డిప్లొమా, డిగ్రీ, బీటెక్. సో వీరందరూ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. 370 పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. ఎలాంటి పరీక్ష లేదు, ఫీజు కూడా లేదు. మెరిట్ బేసిస్ ప్రకారంగా ఉద్యోగాలు ఇవ్వడము జరుగుతుంది. సో జాబ్ లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. అది కూడా కాకినాడ మరియు రాజమండ్రి 2 ప్రాంతాల్లో ఈ యొక్క జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో. ఓకే, చాలా చాలా పెద్ద మహారత్న కంపెనీ ఫ్రెండ్స్ ఇది. ఓకేనా, మహారత్న, మినీరత్న కంపెనీస్ ఉంటాయి కదా, అందులో మహారత్న కంపెనీగా దీన్ని చెప్పుకోవచ్చు. సో దీనిలో అప్రెంటిస్ కనుక చేస్తే చాలా చాలా అంటే బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో అప్రెంటిస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇందులో జాబ్స్ పడితే సో మంచి ప్రియారిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇంట్రెస్ట్ ఉన్న వారందరూ కూడా అప్లై చేయండి, ఎందుకంటే పరీక్ష కూడా లేదు, ఎలాగూ ఫీజు కూడా లేదు. ఓకేనా, సో మరి ఏ ఉద్యోగాలు ఉన్నాయి, ఎవరు అర్హులు అనే విషయాన్ని మనం క్లియర్గా చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ చూద్దాం. ఇప్పుడు ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకు ఈ నోటిఫికేషన్ 29 జూలై నుంచి రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. 29 జూలై. సో ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ అండర్ ద అప్రెంటిస్ యాక్ట్ 1961. సో ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. సో అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం మేము సో అప్రెంటిస్ కోసం అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది, స్టూడెంట్స్ కోసం అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో లొకేషన్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, ఇండియా లెవెల్లో ఉన్నాయి లొకేషన్స్. ఓకే, ఇక్కడ గమనించినట్లయితే సో ఇండియా లెవెల్లో ఉన్నాయి. సో మరి మనకు సౌత్లో అయితే కేవలము ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఎక్కడ అని చూద్దాము. సో ఇక్కడ మనకు కాకినాడ మరియు రాజమండ్రిలో 2 చోట్లలో మనకైతే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ కాకినాడ రీజన్లో చూసినట్లయితే 58 ఉద్యోగాలు ఉన్నాయి. అకౌంటెంట్గా, అసిస్టెంట్ హెచ్ఆర్గా, కంప్యూటర్ ఆపరేటింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ సిఓపి అంటారు. నెక్స్ట్ డ్రాట్మ్యాన్గా, ఎలక్ట్రీషియన్గా, ఎలక్ట్రానిక్ మెకానిక్గా, ఫిట్టర్గా, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్గా, మెకానికల్ డీజిల్గా, నెక్స్ట్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్, సివిల్, ఎలక్ట్రికల్, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్. సో వీరందరికీ కూడా మొత్తము 58 ఉద్యోగాలు కాకినాడ ఓఎన్జీసీలో ఉన్నాయి. నెక్స్ట్ మనము రాజమండ్రి చూసినట్లయితే సో ఇక్కడ కూడా సేమ్ ఫ్రెండ్స్, బట్ ఉద్యోగాల సంఖ్య భారీగా ఉంది. 308 ఉద్యోగాలు అయితే ఇక్కడ ఉన్నాయి అప్రెంటిస్గా. సో ఇంకా మనము క్లియర్గా వివరాలు చూసినట్లయితే సో ముందుగా ఎవరు అర్హులు అనే విషయాన్ని అయితే చూద్దాం. మనము ఏజ్ క్రైటీరియా వచ్చేసి సో 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వరకు అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఎంత ఉండాలి ఏజ్? 18 నుంచి 24 సంవత్సరాల వరకు. అయితే అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ వారికి, ఓకే, సో ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, అంటే ఎస్సీ ఎస్టీ వారు 29 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఓబీసీ అభ్యర్థులు 3 సంవత్సరాలు, అంటే 27 సంవత్సరాల వరకు. సో 27 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవడానికి అయితే వెసులుబాటు కల్పించింది. నెక్స్ట్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు పీడబ్ల్యూబీడీ కేటగిరీస్ షెల్ బి గివెన్ ఏజ్ రిలాక్సేషన్ అప్ టు 10 years ఫ్రెండ్స్. ఓకేనా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఓకే, సో వారికి కూడా ఈ అవకాశం అయితే కల్పించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ అప్ టు 13 years ఓబీసీ నాన్ క్రిమిలేయర్ క్యాండిడేట్స్కి. సో ఇక్కడైతే చాలా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే అకౌంటెంట్కి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఓకేనా, బ్యాచిలర్ డిగ్రీ, సో గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మనకైతే సో ఈ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. కామర్స్లో అంటే బీకామ్ కంప్యూటర్స్ లేదా బీకామ్ జనరల్ చదివినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ ఇన్ హ్యూమన్ రిసోర్సెస్ అంటే హెచ్ఆర్గా సింపుల్గా చెప్పాలంటే సో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఎందులో అయినా కూడా బీఏ, బీబీఏ ఫ్రమ్ ఏ గౌట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఏదైనా కావచ్చు. నెక్స్ట్ సెక్రటేరియట్ అసిస్టెంట్, సో ఐటీఐ ఉండాలి ఖచ్చితంగా. ఓకే, ఐటీఐ ట్రేడ్
స్టెనోగ్రఫీ అయితే కంపల్సరీగా ఉండాలి. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ITI ఇన్ COPA ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. డ్రాట్మ్యాన్కి ITI డ్రాట్మ్యాన్ సర్టిఫికేట్ ఉండాలి. ఎలక్ట్రీషియన్కి ITI ఉండాలి సేమ్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ మెకానిక్కి ITI ఇన్ ఎలక్ట్రానిక్ మెకానిక్. ఫిట్టర్కి ఫిట్టర్ ITI సంబంధించింది ఉండాలి. నెక్స్ట్ సేమ్ ఫ్రెండ్స్, ఇవన్నిటికి కూడా ITI మ్యాక్సిమం అడుగుతున్నారు. సో ITI చేసిన వాళ్ళకే మ్యాక్సిమం అయితే ఈ అప్రెంటిస్ అయితే ఉన్నట్లే ఇక్కడైతే మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్, గమనించాలి. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్. సో ఎన్ని రోజులు ఉంటుందంటే 12 నెలలు. ఓకే, డ్యూరేషన్ ట్రైనింగ్ ఈజ్ 12 months ఫర్ ద డిసిప్లిన్ మెన్షన్డ్ అబోవ్ ఎక్స్పెక్ట్ ఫర్ లైబ్రరీ అసిస్టెంట్ వేర్ ఇన్ ద ట్రైనింగ్ పీరియడ్ ఈజ్ 6 months మాత్రమే. అంటే లైబ్రరీ అసిస్టెంట్కి మాత్రము 6 నెలలు మాత్రమే ఉంటుంది. మిగతా వారందరూ కూడా 12 నెలల ట్రైనింగ్ అయితే వీరు ఇవ్వడం జరుగుతుంది. సో మరి స్టైఫండ్ ఏ విధంగా ఉంటుంది అంటే, సో ద అప్రెంటిస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ మంత్లీ స్టైఫండ్ యాజ్ పర్ ద అప్రెంటిస్ యాక్ట్ 1961. ఓకే, ఇవి అప్రెంటిస్ కాబట్టి ఇక్కడ మనకు సాలరీస్ కానీ ఏమీ మెన్షన్ చేయలేదు. కానీ అకార్డింగ్ టు ఏంటి అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం అయితే సాలరీస్ అయితే అన్నీ కూడా రెగ్యులర్గా మంత్లీ వైజ్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, సెలెక్షన్స్ ఆర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ వుడ్ బి బేస్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్క్స్ అప్లైన్ ఆన్ మెరిట్ డ్రాన్, అంటే మెరిట్ ప్రకారము. సో వీరందరిని కూడా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇవి ముఖ్యమైన అంశాలు ఫ్రెండ్స్ ఇందులో చూసేవి అయితే. దీనికి మనకు ఎలాంటి ఫీజు అయితే లేదు. ఓకే, పరీక్ష కూడా లేదు ఫ్రెండ్స్, గమనించాలి. సో ఇక్కడ చూసినట్లయితే రిక్వైర్మెంట్ బిఫోర్ ఫిల్లింగ్ ఆన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, ఇక్కడ ఒక అయితే సైట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ఇది ఓపెన్ చేయండి. సో ఇది 2 విధాలుగా ఉంటుంది, అంటే 2 steps ఉంటుంది ఫ్రెండ్స్ అప్లై చేయడం అయితే. సో చూద్దాము అది ఏ విధంగానో. హౌ టు అప్లై. సో ఇక్కడ part 1 part 2 ఉంటుంది. సో part 1లో ఏంటంటే క్యాండిడేట్ హ్యాస్ టు ఫిల్ his or her basic details like name, category and everything. సో part 1లో రిజిస్ట్రేషన్, నెక్స్ట్ రిమైనింగ్ అంతా కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, అంటే బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ part 1 రిజిస్ట్రేషన్ సిస్టమ్ జనరేటెడ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఈజ్ ఏ సెండ్ టు ఈస్ రిజిస్టర్ ఈమెయిల్ ఐడి. అంటే part 1 రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక లింక్ మన ఐడి అయితే SMS చేయడం కానీ మెయిల్ ఐడికి కానీ పంపడము జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ part 2లో ఏం చేయాలంటే, ఇన్ part 2 రిజిస్ట్రేషన్ క్యాండిడేట్ హ్యాస్ టు అప్లోడ్ ఇస్ స్కాన్డ్ ఫోటోగ్రాఫ్ విత్ ఎ సిగ్నేచర్ అండ్ ఫినిష్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అండ్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో జాగ్రత్తగా అయితే అప్లై చేయండి ఫ్రెండ్స్. ఏమైనా మిస్టేక్ చేస్తే మాత్రము వీటిని క్యాన్సిల్ చేస్తాము అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఎప్పుడు మనకి ఇష్యూ చేశారంటే 29th రోజే అండి. సో ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 29 నిన్నటి నుంచే స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 17th August. ఓకే, 17th August. రిజల్ట్ ఎప్పుడు వస్తాయి మరి 24th August. సో రిసీవ్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ క్యాండిడేట్ 24th August రోజు మీకు కన్ఫామ్గా రిసీవ్ అయిపోతుంది మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అని. అయితే ఒకవేళ ఈ COVID-19 యొక్క తీవ్రత ఉన్నందున ఒకవేళ ఈ చేంజ్ ఏదైతే ఈ యొక్క రిసీవ్ చేసుకున్న తర్వాత మన జాయినింగ్ ఉంటుంది కదా, అది కొంచెం లేట్ అయితే అవ్వచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో ఎనీవే, సో మంచి ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ముఖ్యంగా ITI వారికి అయితే ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్. ఓకే, సో 12 నెలల కాలానికి వీరైతే అప్రెంటిస్ కింద అయితే తీసుకోవడం జరుగుతుంది. సో 12 నెలలు అయిపోయిన తర్వాత అయితే మేబీ ఉండకపోవచ్చు, మేబీ కంటిన్యూ చేస్తే చేయవచ్చు, లేదా తీసివేయచ్చు ఫ్రెండ్స్. కానీ దీంట్లో మళ్ళీ ఉద్యోగాలు పడ్డప్పుడు, పర్మనెంట్ ఉద్యోగాలు పడ్డప్పుడు మాత్రము చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది మీకు. ఓకేనా, సో కాబట్టి అర్హులైన వారంతా కూడా అప్లై చేయండి ఫ్రెండ్స్. సో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ యొక్క PDF లింక్, అప్లికేషన్ లింక్, ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.